యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ని ఎంపీడీఓ చంద్రశేఖర్ సాదరంగా ఆహ్వానించారు. మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారికి స్వాగతం పలుకుతూ, మనకు స్పెషల్ ఆఫీసర్ పాలన వస్తున్నప్పటి నుండి మన గౌరవ శాసనసభ్యులు గారు మొదటిసారిగా మనకు ఈ సమీక్ష సమావేశానికి విచ్చేసినందుకు వారికి వచ్చిన సన్మానం మొదటిసారిగా. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కి ఎంపీడీఓ చంద్రశేఖర్ పూలబొక్క అందించి సాల్వాతో సన్మానించారు. సమీక్షా సమావేశం అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, అందరికీ కూడా ఇవాళ ఇబ్రహీంపట్నం మండల్ మీటింగ్ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. చాలా వరకు మీ పనితనం కూడా బాగుంది, ధన్యవాదాలు. చాలా మంది రిపోర్టింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. సో ఇప్పుడు నా మెసేజ్ మెయిన్లీ ఫస్ట్ విలేజ్ సెక్రటరీలో, నాకు తెలుసు అలసిపోయినారు మీరు చాలా. సో ఇప్పుడు అర్థమైందా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంత అలసిపోతారు బాబు, అర్థమైందా? సో మీరు అలసిపోయినారు, తెలుసు మీకు కష్టంగా ఉంది. కానీ నా హంబుల్ రిక్వెస్ట్, సినిమాలో కూడా హీరో ఉంటాడు, 100 క్యారెక్టర్లు ఉంటాయి, అవునా? ఆ హీరో అవ్వడానికి కూడా అవకాశం ఒకేసారి దొరుకుతుంది. సో ప్రస్తుతానికి ఇంత మంచి అవకాశం ఎవరికి దొరకదు. గత దగ్గర ఇప్పుడు 16 నెలలైంది మీరే కథానాయకులు ప్రతి గ్రామంలో, విలేజ్ హీరోస్ మీరు. సో దయచేసి నాకు తెలుసు మీరు అలసిపోయారు, కానీ ఇప్పుడు సీజన్ వచ్చింది. ఈ ఆల్రెడీ ఒక మంచి పని జరిగింది ఈసారి. ఫైనల్లీ ఒకసారి రైతు భరోసా ఇచ్చిండ్రు, రైతుల జేబులో కొన్ని డబ్బులు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఇప్పుడు సీజనల్ వ్యాధితో మళ్ళీ రైతులు జరుగుతుంది. మీకు తెలుసు, ఒక డెంగ్యూ వస్తే ఖర్చు ఎంత వస్తుందో మీకు తెలుసు, ఒక మలేరియా వస్తే ఖర్చు ఎంత వస్తుందో మీకు తెలుసు పాటి. సో దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్లీ శానిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అందరూ డాక్టర్ పక్క పెట్టేసారా? అందరూ నిజంగా అందరూ చేస్తున్నారా? నాకు తెలిసి చాలా మంది చేస్తారు, నాకున్న సమాచారం ప్రకారం. అందరు మండలం 17 గ్రామాల్లో అందరూ కూడా 17 డాక్టర్లు నడుస్తున్నాయి మంచిగా. వెరీ గుడ్. ఇబ్రహీంపట్నం మండలం బ్రహ్మాండంగా పనిచేస్తారు. ధన్యవాదాలు ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి. థ్యాంక్ యూ మళ్ళీ. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటమ్మా, అలసిపోకండి ఇప్పుడే తొందరగా, మీరందరూ యువకులు. సో అందుకే మీతో రిక్వెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో సీజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ సీజనల్ వ్యాధులకు కానీ అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు మీ చేతిలో ఉంది. సో డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, కానీ ఎవరైనా ఏం చేయలేదు. సో దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే ఈ వచ్చే 2-3 నెలలు శానిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, మీకు అంతకుముందు ఈ పల్లె ప్రకృతి వనం గురించి, హరితారం గురించి చెప్పినా కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్ గత 18 నెలల్లో అది ఫెయిలియర్ అయిపోయింది. దానికి తోడు మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వద్దన్నా కూడా, సార్ మీకు కొన్ని చేయమంటా ఉన్నారు, మా మనం సార్ చేస్తేనే నరికేస్తేనే పోతున్నారు వాళ్ళ అంటే సార్ వద్దన్నా కూడా కింద లెవెల్లో మరి ఎవరు చూస్తారో అర్థం కాక నరుకుంటూనే పోతా ఉన్నారు. సో దాంట్లో మాత్రం మనం అందరం ఫెయిల్ అయినాము. నిజంగా చెప్పాలంటే హరితారము
అండ్ పల్లె ప్రకృతి వనంలో గత 18 నెలలు మనందరం కూడా ఫెయిల్ అయినాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, సరే ఇప్పుడు వీలైనంత వరకు మళ్ళీ వర్షాకాలం వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి ఇప్పుడు అవకాశం ఉంది, ట్రై చేయండి మీ బెస్ట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు శానిటేషన్. ఇక రెండోది మంచినీళ్ళు ఇవన్నీ ఎలాగో ఐ థింక్ దెర్ ఫైన్ వచ్చిన మిషన్ మీద రిపోర్ట్ అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడ చూసినా గ్రామాల్లో పోతుంటే నిజంగా చెప్తున్నాను, ఎక్కడ చూసినా శానిటేషన్ బాగానే ఉంది. డ్రైన్స్ అన్ని నిండిపోయింది. సార్ డ్రైన్స్ కూడా క్లీన్ చేయాలి కదా ఒకసారి. ఒక వారం రోజులు జస్ట్ డ్రైన్ క్లీనింగ్ అని చెప్పి పెట్టరాదు ఒకసారి. ఎందుకంటే అన్ని క్లాగ్ అయి ఉన్నాయి, అన్ని చోట్ల మళ్ళీ జామ్ అవుతాయి వాటర్, మళ్ళీ అక్కడ మళ్ళీ దోమలు ఇవన్నీ ఇంకా మళ్ళీ అట్లా. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి శానిటేషన్ డ్రైవ్ పెట్టండి ఒక 1 వీక్. దాంట్లో డ్రైనేజ్ క్లీనింగ్స్ అన్నీ కూడా పెట్టండి. మీరు ఆనెస్ట్గా చెప్తున్నాము, మీరు మా ప్రజాప్రతినిధులు అందరూ రెడీగా ఉన్నారు. మీరు కావాల్స్తే మేము కూడా వచ్చి సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. దేంట్లో మీ శానిటేషన్ డ్రైవ్లో కూడా మేము వచ్చి హెల్ప్ చేస్తాం మేము 100%. సో మీరు మాకు పిలిపివ్వండి, కావాల్సి ఒక రోజు డిసైడ్ చేయండి, మేమందరం హోల్ డే పార్టిసిపేట్ చేస్తాం దాంట్లో. అదే చెప్పింది మీకు. సో మీకు కూడా తెలుసు, మీరు కష్టపడతా ఉన్నారు, అందువరకు మేము కూడా సహకరిస్తాం మీతో. మేము వచ్చి శానిటేషన్ డ్రైవ్లో కూడా పాల్పంచుకుంటాం మీ అందరితో. బట్ టేక్ ఇట్ యాజ్ అ డ్రైవ్. ఒక వారం పెట్టుకోండి, దాంట్లో ఒకరోజు రమ్మంటే ఒకరోజు మేము అందరం వస్తాం. ఏ ఊర్లో ఆ ఊర్లో మేము వస్తాము, నేను కూడా వస్తాను. సో ప్లీజ్ సీ టు దట్. అన్ని గ్రామాల్లో శానిటేషన్ ఇష్యూ ఉంది ఇప్పుడు నిజంగా. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళందరికీ ఇప్పుడు ఎన్ని జీతాలు రాలేదు పాపం సమయాలకి? 3 months. కొన్ని చోట్ల 6 months అంటున్నారు, నిజమా? 3 months ఇది యావరేజ్, అంతే కదా, యావరేజ్ 3 months. సో మేము కూడా బాగా పంచుకుంటాం. వాళ్ళు కూడా పాపం పంచుకుంటారు. వాళ్ళకి 3 నెలలు అంటే వాళ్ళ కష్టం, వాళ్ళకి గడవడం. కానీ ఇది చెప్పండి, ఇప్పుడు కొద్దిగా సీజన్ ఇది ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ సీజన్ కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పండి. రెండోది, మొదటిసారి మేము చాలా ఏళ్ళ తర్వాత మా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం చూస్తున్నాం. కానీ అవి కూడా మనోసారి కాబట్టి సాల్వ్ అయిపోతే నాటు వరి కంప్లైంట్ చేస్తాను ఎలక్ట్రిసిటీ గురించి వచ్చేటప్పుడు ఇవ్వాలి నేను. ఇప్పుడు రెండోది, మన ఎర్రాపూర్ నుండి తిమ్మాపూర్ 27 కల్లా సబ్స్టేషన్ పోతే మన 33/11 సబ్స్టేషన్లు ఆల్రెడీ సార్ ప్రపోజల్ అంతా రెడీ అయిపోయినాయి. సో మనకి ఇక ఈ ఏరియాలో మనకి మొత్తానికి అంటే యాక్చువల్లీ బ్రహ్మాండం పని జరిగింది. ఇంతకుముందు వారు చెప్పినారు కదా, ఇంటర్లింకింగ్ గురించి చెప్పారు కదా, మనకు ఒక దగ్గర నుంచి పోతే ఇంకో దగ్గర నుంచి కూడా ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు యాక్చువల్లీ నిజంగా. ఈ గత మొన్న పడ్డ వర్షాలు లైట్నింగ్ వల్లనే కొంత ప్రాబ్లం వచ్చినాయి. ట్రాన్స్ఫార్మర్ అవన్నీ కూడా, అవి కూడా అన్ని వారు ఎక్కడి నుంచో మనోహర్ సార్ కాబట్టి తెప్పిస్తూ ఉన్నారు ట్రాన్స్ఫార్మర్లు. సో చాలా వరకు ఈ కొన్ని రోజులలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. తప్పకుండా వారు 100% చేసి పెడతారు. స్పెషల్లీ ఒకటి అమ్మక్కపేట గ్రామంలో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి సార్. మన వాళ్ళని కంటిన్యూస్ ఫోన్ వస్తున్నాయి నాకు నిజానికి, నాకు రోజు 10 కాల్స్ వస్తున్నాయి అమ్మక్కపేట నుంచి. సో కొద్దిగా అమ్మక్కపేట ఒకటి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇరిగేషన్ కూడా కొద్దిగా ఆఫీస్లో మిమ్మల్ని కూర్చోమని చెప్పండి. కానీ బాధ ఏంటంటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిజంగా చెప్తున్నాడు, ఇవాళ అన్ని బాగున్నాయని చెప్తున్నా కానీ కమెంట్ చేయబోతేగా చేయాల్సి వస్తుంది. ఇట్స్ ద వర్స్ట్ డిపార్ట్మెంట్. సార్ D24 కబ్జా చూద్దాం మనము. డ్యామేజ్ అయిన ఫ్లడ్ డ్యామేజ్ కూడా రిపేర్ చేయలేదంటే ఇక మీరు ఆలోచన చేయండి. ఇవాటి మీకు ఏం చెప్పాలి? ఇప్పుడు ఇబ్రాహీంపట్నం చెరువు ఉంది, మీరే చెప్పినారు, పెద్ద చెరువు. ఇప్పుడు మనం రిపేర్ కాకుండా ఉండి ఎస్టిమేషన్లో ఉంటే వర్షాకాలంలో మనకి ఏం లాభం చెప్పండి? వస్తే ఆలోచన చేయండి. మిమ్మల్ని అంటే నాకు తెలుసు, మీరందరూ పాపం పంపిస్తూనే ఉంటారు. బాగా ఏంటంటే మీ మంత్రి గారు ఎప్పుడు గాలి కూడా చూస్తారు, ఇలా గ్రౌండ్ చూడడానికి వాటర్ కలవడం ఆయనకి చెరువు తెలవడం అనుకుంటారు. ఆయన కూడా అంటే బాధించింది. ఆయన ఇక ఎట్లుంటుందంటే ప్రాబ్లం ఇప్పుడు కావాల్సింది ఏంటి మనకి? ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ కావాలి. ఇక్కడ కాదు, మీరు అన్ని మండలాల్లో అట్లే ఉంది ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్. ఒక్క వర్క్ శాంక్షన్ కాలేదు. 100 సార్లు మీరు వచ్చిన ఆఖరికి బాధ ఏంటంటే మీ డిపార్ట్మెంట్ చెప్తాను, మీరు నమ్మరు. ఆయన ఎండార్స్ చేసిండు. ఆఖరికి దొరకక ఒకసారి కింది గుంజిన పైకి దొరికిండు. దొరకగా ఎండార్స్ చేసిండు. వెంటనే ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ చేయమని చెప్పండి. ఇక ఆడ మీ సెక్రటరీ ఆయన పేరు పొజ్జాన విజయాలు కదా, ఆ మంచి శరీరం కలదు. ఆయన నిజంగా పెద్ద పొజ్జినట్టుంది పేరు తగ్గట్టు.
మనిషి కదలడు. ఇప్పటి వరకు కాన్సెన్స్ ఒక్క ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్లో కూడా మీకు శాంక్షన్ రాదు. వర్షాకాలం వచ్చింది, శాంక్షన్ పెండింగ్ అని మీ అబ్బాయి చదువుతాడు మంచిగా, పాపం ఏం లాభం, ఇప్పుడు మనకి ఏం చేద్దాం, ఇప్పుడు శాంక్షన్ పెండింగ్ ఉంది అనుకోండి, ఇప్పుడు వచ్చింది కూడా అనుకోండి, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ అయ్యేసరికి వర్షాకాలం పూజకాలం కాస్త పోతుంది, మళ్ళీ ఒక క్రాప్ పోయింది. ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే ఇప్పుడు అదే మాకు అంతకుముందు ఒకసారి ఇప్పుడు 2023 భయంకర వర్షం వచ్చింది, పోలీసారి 23-24 కూడా వచ్చింది భయంకర వర్షం. అప్పుడు అట్లాంటి వర్షం కూడా వస్తే ఇప్పుడు మళ్ళీ మనం బ్రీచ్ చేయాలి, మళ్ళీ మనకు కింద మళ్ళీ మనకు ప్రాబ్లం. మీకు అర్థం కదా సార్? మరి ఐ డోంట్ నో హౌ మచ్. ఇంకా నాకు తెలుసు మీరు పాపం పూజ చేస్తా ఉంటారు ఇక్కడ నుంచి, మరి ఇక్కడ ప్రాబ్లమ్స్ నాకు అర్థం కాదు. పైన దేవుడు ఎండార్స్ చేసింది, ఎవరు మంత్రి గారు కూడా అరే ఇవి చేయండి బై కొరట్ల కాన్సెన్స్ ఎఫ్డీఆర్ చేయండి బై అని ఆయన ఎండార్స్ చేసింది, కిందికనే మీరు పూజ చేస్తున్నారు. మరి మధ్యలో ప్రాబ్లం అంటే నాకు అర్థం. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రాహుల్ పూజ సీనియర్ మోస్ట్ గుడ్ దేనికైనా సీనియర్ మోస్ట్ అంటారు. మళ్ళీ ఈ ఎత్తు బరువు ఎత్తుతే సీనియర్ మోస్ట్ కాదండి, పని చేసినోడు సీనియర్ మోస్ట్ అవుతాడు. చిన్నోడైనా పని చేసినోడు సీనియర్ మోస్ట్ అవుతాడు, నాకు సహాయపడేవాడు. ఒక పని చేయవాడు ఎందుకండి? ప్లీజ్ పాస్ ఆన్ ద మెసేజ్ టు హిమ్, మీరు మెసేజ్ పాస్ చేయండి. ఐఎమ్ వెరీ క్రిటికల్ అబౌట్ హిమ్, వెరీ దర్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన ఆఫీస్లో ఎండార్స్ అయిన ఫైల్ ఆయన ఆఫీస్లో ఉంది, ఆయన ఆఫీస్లో కదలట్లే అంటే ఈజ్ అబ్సల్యూట్లీ ఆఫ్ బీయింగ్ ఆఫ్ నో హెల్ప్ టు మై కాన్స్టిట్యున్సీ. చెప్పండి, మెసేజ్ పాస్ చేయండి, ప్లీజ్ యూజ్ దిస్ వర్డ్స్ అండ్ సెండ్ ఇట్ టు హిమ్. అని మరి ఇంగ్లీష్ వస్తే తెలుగు వస్తే అర్థం కాదు. రాహుల్ పూజ అంటే ఎవరైనా బీహారా, ఒరిస్సానా, ఎవరైనా తెలుగు లేదు సార్. రాహుల్ పూజ అంటే తెలుగు తెలుగునా? తెలుగులో చెప్పండి. నేను రాజమౌళి ఇంగ్లీష్ చెప్పాను, అది కూడా మాకు తెలుగు. మా కాన్స్టిట్యున్సీలో ఒక్క ఎఫ్డీఆర్ కాకపోతే, ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ కాకపోతే, వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఇష్టం సరిగ్గా మీకు ఏం చెప్పాలో అర్థం. మీకు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆయన ఎంకబడి ఎండార్స్ చేయించుకుంటే కూడా కాకపోతే ఇక ఇట్లా మనం ఏం చేయలేదు. అంటే దేవుడు కనకరించినా పూజారి కనకరిస్తారు. మెసేజ్ పాస్ చేయండి, మాకు ఏది అన్ని సేమ్ కావాలి. దయచేసి మీ ఒక డిపార్ట్మెంట్తో చాలా అసంతృప్తిగా ఉన్నాము, మళ్ళీ చెప్తున్నాము, చాలా అసంతృప్తిగా ఉన్నాము. రైట్, యా. సో ఇది ఒకటి రేషన్ కార్డు ఒకటి కొద్దిగా అడ్రస్ చేయండి సార్. ఎందుకంటే రేషన్ కార్డ్స్ మన ఇప్పుడే పడ్డా మన ఒక చోటనే స్టోర్ అయినాయంట, అదొక ప్రాబ్లం, అదొకటి అడ్రస్ చేయండి. ఇంకోటి దయచేసి ఎవరికి కూడా ఈ పౌరసత్వాల పంపకంలో ప్రాబ్లం కాకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ 30 తర్వాత మళ్ళీ వాళ్ళకి అవైలబుల్ లేదు, చాలా మంది భయాందోళనలో ఉన్నారు. ఎవరైనా మిస్ అయ్యారనుకోండి, లేరు వాళ్ళని ట్రావెల్ చేస్తుంది, మరి 30 తర్వాత ఇస్తారా మీరు? ఎందుకంటే 3 నెలలకు సంబంధించిన విషయం కాబట్టి కొంచెం మీరు కన్సల్ట్ చేస్తారు కదా ప్లీజ్. ఎందుకంటే తక్కువ మంది ఉంటారు, ఎవరైనా ట్రావెలింగ్ అప్పుడు లేకపోతే మళ్ళీ ప్రాబ్లం రాకుండా మీరు దయచేసి వాళ్ళు చూస్తారు. ఎందుకంటే అది మళ్ళీ 3 నెలలు పోతుంది, వాళ్ళు ఈసారి ఒకసారి పోతుంది. మామూలు ఒక మంత్ పోయినట్టే పడలేదు కానీ 3 మంత్స్ పోతుంది. రైట్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అన్ని డిపార్ట్మెంట్స్ బాగున్నాయి. మా ఇరిగేషన్ సార్ మంచోడు పాపం, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈగ చాలా మంచోడు పాపం, చాలా మంచోడు. అయినా కానీ పాపం ఆయన కూడా ఏం చేస్తారు, ఆయన పై నుండి రాకపోతే అది తెలుసు. అప్పటి నుంచి ఆగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మనకు, తప్పకుండా మనం తీసుకెళ్తాం. రోడ్డు అక్కడ పాత పుష్పం నుండి ఇక్కడ ఇంద్రా చౌరస్ వరకు ఇట్లా డ్యామేజ్ అయింది సార్. కొంచెం మరి ఎవరు ఇది ఆర్మీ రోడ్, మెయిన్ రోడ్ ఆర్మీ రోడ్. ఇది మేము పెట్టినాను, ఆల్రెడీ పెట్టినా నేను. మరి నాకు ఆర్మీ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు, ఆల్రెడీ పెట్టాం. నేను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాం, తప్పకుండా ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ మళ్ళీ అందరికీ వచ్చినందుకు. సో దయచేసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రజాప్రతినిధులు లేరు ఇప్పుడు, మీరే గ్రామాల్లో హీరోలు, ఎందుకంటే మంచి అవకాశం వస్తుందా? ఎండ్ రిజల్ట్ ఏంటి? అందరం బతుకుతాము, అందరం బతకాలి లేదా? ఎట్లా బతకాలి? మళ్ళీ హీరోలు ఎట్లా బతకాలి? సో మంచి పేరు వస్తుంది ఇప్పుడు. దయచేసి నెక్స్ట్ 3 నెలలు ఎట్లా ఉన్నారంటే, మా నెక్స్ట్ వచ్చే సర్పంచ్ల కంటే గ్రామ సెక్రటరీలు బాగున్నాయని చెప్పాలి గ్రామస్తులు. సో దయచేసి మంచి పని చేయండి నెక్స్ట్ 3 మంత్స్ కూడా. థ్యాంక్ యూ ఎవ్రీబడి మళ్ళీ సార్, థ్యాంక్ యూ. ఇంకొకటి మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఎడ్యుకేషన్. సో
దయచేసి మన ప్రజాప్రతినిధులు కూడా మన గ్రామాల్లో ఎంకరేజ్ చేయాలి. ఎవరైతే అసలుకే చదువుకోలేదో వాళ్ళకి, ఎవరైతే కొంచెం చదువుకుని 7th వరకు 10th వరకు మళ్ళీ వాళ్ళని 10th ఎగ్జామ్ పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటర్లో ఆపరేషన్ ఇంటర్ ఎగ్జామ్ పాస్ అయ్యింది, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి డిగ్రీ. దయచేసి మనం కూడా దాన్ని మంచి దాన్ని కూడా మనం టేకప్ చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆఫీసర్